హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ జాన్. మీరు కనుక ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పటి వరకు మీకు నేను ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకున్నాను, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎలా చేయాలి, డైట్ టిప్స్ ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా. సో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఉన్న స్టేజెస్ ఏంటో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ద డే ఐ గాట్ ప్రెగ్నెంట్ నాకు తెలిసినప్పటి నుంచి నాకు సిమ్టమ్స్ ఏమొచ్చాయి, సో అందరికీ అలాగే ఉంటాయా, ఒక్కొక్కరికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, సో మనకి ట్రైమిస్టర్స్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రెగ్నెన్సీ మొత్తం మనకి 3 ట్రైమిస్టర్స్‌గా డివైడ్ చేస్తారు. సో 0-3, 3-6, 6-9 ఇవన్నీ 3 ట్రైమిస్టర్స్‌గా మన ప్రెగ్నెన్సీ డివైడ్ చేస్తారనమాట. సో నాకు ప్రెగ్నెన్సీ నేను చెక్ చేసుకున్నది జూ జులై 19థ్ అనమాట. సో నాకు పీరియడ్ స్కిప్ అయిన 1 వీక్ తర్వాత నేను చెక్ చేసుకుంటే నాకు వెంటనే కన్ఫర్మ్ వచ్చింది. మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ. నాకు కన్ఫర్మ్ వచ్చిన తర్వాత నేను నమ్మలేకపోయాను. బ్లడ్ టెస్ట్‌కి వెళ్ళానని. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే నా ఛానల్‌లో ఉంటుంది. చెక్ చేసేయండి. సో మళ్ళీ చెప్తే మీకే బోర్ కొడుతుంది. సో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే నేను ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ చేయలేదు. బ్లడ్ టెస్ట్‌కి వెళ్ళాను. బ్లడ్ టెస్ట్‌లో కూడా నాకు కన్ఫర్మ్ అని తెలిసిన తర్వాత నేను డాక్టర్‌ని కలిసాను. సో డాక్టర్ కలిసిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చెప్పి ఒక చిన్న స్కాన్ చేశారు. స్కాన్ చేసినప్పుడు నాకు చిన్న సాక్ ఫార్మ్ అయింది. ఇంకా ఎర్లీ స్టేజ్‌లోనే ఉంది. టెన్షన్ పడకండి. ప్రస్తుతానికైతే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకున్నా కూడా నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మేషన్ వచ్చే వరకు కూడా నేను నమ్మలేకపోయాననమాట. నేను ప్రెగ్నెంటా కాదా అని చెప్పేసి. డిలే అయింది కదా ఎక్కువ రోజులు. అందుకని నేను డాక్టర్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని. నాకు కన్ఫర్మ్ అయ్యేసరికి ప్రెగ్నెన్సీ చాలా ఎర్లీ స్టేజ్ అనమాట. అంటే ఇంచుమించు థర్డ్ వీక్‌లోనో, ఫోర్త్ వీక్‌లోనో ప్రెగ్నెన్సీ వచ్చిన ఫోర్త్ వీక్‌కే నాకు కన్ఫర్మ్ అయిందని ఎర్లీగా తెలిసింది. అంటే జస్ట్ అప్పుడే నాకు సాక్ అనేది ఫార్మ్ అయిందనమాట. సో చాలా ఎర్లీగా తెలిసింది. సో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పారు డాక్టర్. ఎందుకంటే డిలే అయింది కదా. నాకు న్యాచురల్‌గా వచ్చిందా లేదా మెడిసిన్స్‌తో వచ్చిందా ఇవన్నీ ఎంక్వైరీస్ తీసుకుంటారు డాక్టరు. నాకు కొంచెం మెడిసిన్ వాడాను కదా. న్యాచురల్‌తో పాటు మెడిసిన్ కూడా వాడాను కాబట్టి నేను చెప్పాను. ఇలా మెడిసిన్ కూడా వాడాను. న్యాచురల్‌గానే వచ్చింది అని చెప్పాము. సో 10 ఇయర్స్ అయిందా అని షాక్ అయ్యారు న్యాచురల్‌గా వచ్చినందుకు డాక్టరు. తర్వాత నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. సో అసలు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి నాకు ఎలాంటి సింప్టమ్స్ ఏమైనా తెలిసాయా అంటే, నాకున్న ఓన్లీ సింప్టమ్ ఏంటంటే పీరియడ్ స్కిప్ అవ్వడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు కొంచెం వీక్‌నెస్ అనిపించిందనమాట. మరీ సినిమాలో చూపించినట్టు కళ్ళు తిరిగి పడిపోవడము, వామిటింగ్స్ అయిపోవడము ఇలా ఏం లేదు. కొంచెం వీక్‌గా అనిపిచ్చేది నాకు. అండ్ బిఫోర్‌గా కూడా నాకు అలాగే ఉండేది. సో, అది ప్రెగ్నెంట్ అవుతానని నేను అనుకోలేదు ఆ సింప్టమ్ తోటి. కొంచెం బ్రెస్ట్ టెండర్‌నెస్ ఉండడము. ఈ 2 సింప్టమ్స్ నాకు ఎక్కువ చూపించాయన్నమాట. కొంచెం వీక్‌నెస్ అలాగే బ్రెస్ట్ టెండర్‌నెస్ ఈ 2 మనకి పీరియడ్స్ ముందు కూడా ఈ సింప్టమ్సే ఉంటాయి కదా మాక్సిమము. సో, నేను అలాగే అనుకున్నాను. థర్డ్ థింగ్ ఏంటంటే పీరియడ్ స్కిప్ అయ్యి జస్ట్ ఓన్లీ 1 వీక్ అయింది నాకు. ఎక్కువ రోజులు అవ్వలేదు. సో, ఈ 3 సింప్టమ్సే నాకు చూపించాయి. ఇప్పుడు నాకు ఈ సింప్టమ్స్ ఉన్నాయి కదా అని మీకు అలాగే ఉంటాయని లేదు. కొంతమందికి వామిటింగ్స్ అవ్వచ్చు. కొంతమందికి ఇంకొక సింప్టమ్ ఏమైనా చూపించవచ్చు. సో, ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్‌గా ఉంటుందనమాట. నాకైతే ఈ సింప్టమ్స్ ఉన్నాయి. సో, అలా నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, నా ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నాననమాట. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, లేదంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మానేసాను. చెప్పాను కదా డైట్ ప్లానింగ్‌లో ఉన్నప్పటి నుంచే మానేసానని చెప్పి. తర్వాత ఓవర్ స్ట్రెస్ అయిపోవడం, ఓవర్ థింక్ చేయడం ఇవన్నీ తగ్గించాను నేను. సో, దీనివల్ల మనకేంటంటే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట ప్రెగ్నెన్సీ జర్నీ అనేది. కాకపోతే మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! నాకు ప్రెగ్నెన్సీ అంటే చాలా భయమని. ఆపరేషన్ చేస్తారు, కట్ చేస్తారు, చాలా పెయిన్ వస్తుందేమో, నేను న్యాచురల్‌కి వెళ్ళాలా లేదా సి సెక్షన్ చేసుకోవాలా? సి సెక్షన్ అయితే ఎంత పెయిన్ ఉంటుంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయితే ఎంత పెయిన్ ఉంటుంది. ఇవన్నీ నా బ్రెయిన్‌లోకి వస్తూనే ఉండేవి నేను ఎంత వద్దనుకున్నా కూడా. అది కాదన్నట్టు మన ఫోన్‌లో మనం దేని గురించి సెర్చ్ చేస్తామో దాని గురించే ఎక్కువ మనకి రిలేటెడ్ కంటెంట్ అనేది వస్తా ఉంటది కదా! సో, నా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం కూడా ఈ ప్రెగ్నెన్సీ ఫీడ్‌తోనే నిండిపోయేది. చాలా మంది వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేసుకునేవారు. కొంతమంది సి సెక్షన్స్ జర్నీ షేర్ చేసేవారు. కొంతమంది న్యాచురల్ డెలివరీస్ చూస్ చేసుకునేవారు. చాలామంది యూట్యూబర్స్ ఇప్పుడు న్యాచురల్‌గా డెలివరీ ప్లాన్ చేసుకుంటున్నారని చూసాను. ఏంటి అంత ఈజీగా న్యాచురల్ డెలివరీ అని చెప్పి నేను ప్లాన్ చేయాలా? నాకు అవుతుందా న్యాచురల్‌గా అని చెప్పి చాలా భయపడేదాన్ని. కానీ నాకున్న కండిషన్‌కి నేను న్యాచురల్‌గా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని అనిపిచ్చేది నాకు ఫస్ట్ నుంచి కూడా.
సో, అందుకే నాకు చాలా భయమేసేదనమాట. కానీ మనం న్యాచురల్‌గా అయితే ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ, సి సెక్షన్ అయితే అంత పెయిన్‌ఫుల్ అయితే నాకు అనిపించలేదు. నేను పర్సనల్‌గా ఫేస్ చేశాను కాబట్టి సి సెక్షన్. మనం వీడియోస్‌లో చూసినంత భయంగా ఏమీ ఉండదనమాట. మనకి కట్ చేస్తారు. చాలామంది వీడియోస్‌లో షేర్ చేస్తారు కదా! నా ఫస్ట్ వాక్ ఆఫ్టర్ సి సెక్షన్ అని చెప్పి, లేదా మై ఫస్ట్ జర్నీ ఆఫ్టర్ సి సెక్షన్ అని చెప్పి, చాలా వీడియోస్ షేర్ చేస్తారు. అంత ఈజీ కాదని చెప్పి. వాళ్ళకి పెయిన్‌ఫుల్‌గా ఉంది కదా! అని మనకి అంతే పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా అంటే లేదు. నాకు సి సెక్షన్ అయిన తర్వాత కూడా నేను చాలా ఈజీగానే వాక్ చేశాననమాట. సో, ఇదొక మిత్ నా బ్రెయిన్‌లో ఉండిపోయింది. ఓకే. సి సెక్షన్ అంటే ఇంత పెయిన్‌ఫుల్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అంటే పెయిన్‌ఫుల్ ఉంటుందని. సో, ఈ స్టార్టింగ్ ట్రైమెస్టర్స్‌లో మాత్రం ఈ స్ట్రెస్ తీసుకోకండి. ఎందుకంటే అప్పటికే మన ప్రెగ్నెన్సీ అనేది కొంచెం డెలికేట్ స్టేజ్‌లో సెన్సిటివ్ స్టేజ్‌లో ఉంటది కాబట్టి మీరంత ఓవర్ థింక్ చేయొద్దు. సో, అందరికీ ఉన్నంత పెయిన్‌ఫుల్‌గా మన ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఉండదు. అండ్ సెకండ్ థింగ్ మనకి కాంప్లికేషన్స్ వస్తాయో ప్రెగ్నెన్సీలో అంటే అది ట్రైమిస్టర్ టు ట్రైమిస్టర్ వేరీ అయ్యి ఉంటుంది. మీకున్న జెనెటికల్ రీజన్స్ బట్టి కూడా ఈ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అనేది బేస్ అయ్యి ఉంటాయి. లక్కీలీ నా ఫస్ట్ ట్రైమిస్టర్‌లో నాకు ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదు. బేసిక్‌గా నాకు అన్నీ బానే ఉన్నాయి అని చెప్పారు. కానీ థైరాయిడ్ టెస్ట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నా థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ చూపించిందనమాట. సో, డాక్టర్ అన్నారు ఇది నార్మల్‌గా ఉంటే కనుక ఇది నార్మలే నీకు. కానీ నువ్వు ప్రెగ్నెంట్ కదా! సో, థైరాయిడ్ హార్మోన్ వల్ల ఎక్కువుంది కదా! మనం రిస్క్ తీసుకోవడం ఎందుకని థైరాయిడ్ టాబ్లెట్స్ రాసారు నాకు. చాలా బేసిక్ ఎంజీ రాసారు. ప్రెగ్నెన్సీలో ఫర్దర్‌గా థైరాయిడ్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి. చాలా మందికి ప్రెగ్నెంట్ అయిన తర్వాత షుగర్స్ కానీ, థైరాయిడ్ హార్మోన్ కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అందుకే మనకి డాక్టర్ ఈ బ్లడ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు. కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. మనకి ఫ్రీక్వెంట్‌గా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం కూడా ఈ 2 టెస్టులు చేస్తా ఉంటారనమాట. థైరాయిడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ. థైరాయిడ్ టెస్ట్ కనుక స్టార్టింగ్‌లో మీకు కొంచెం నాకులాగా ఎక్కువ చూపించిందంటే ఫర్దర్‌గా కూడా చేస్తూ ఉంటారు. అది పెరుగుతూ ఉందా? లేదా కంట్రోల్‌లోనే ఉందా? అని చెప్పి చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. సో, నాకు స్టార్టింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్టేజ్‌లో థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ చూపించింది. లిటిల్ అంటే మరీ ఎక్కువేం గాదు. కొద్దిగా ఎక్కువ చూపించింది. సో, దానికోసం నాకు మెడిసిన్ రాసారు. సో, నా ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది చాలా కూల్‌గానే వెళ్ళిపోయిందనమాట. సో, సెకండ్ ట్రైమిస్టర్‌కొచ్చేసరికి నాకు చిన్నప్పటి నుంచి ఆస్మా ఇష్యూ ఉందనమాట. అది ప్రెగ్నెన్సీలో మళ్ళీ అటాక్ అయిందా అంటే ఏమో తెలీదు. ఫోర్త్ మంత్‌లో వచ్చేసరికి నాకొకసారి సివియర్ కోల్డ్ అండ్ కాఫ్ వచ్చింది. తర్వాత దాన్ని స్లోగా నాకు ఆస్మా కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో, నేను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చాక మనం ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ వేసుకోలేం కదా! సో, ఫీవర్‌కి కూడా పారాసిటమాల్ వేసుకోవచ్చంటారు గానీ, ఏమో భయమే ఎందుకు ఎక్కువ మెడికేషన్ తీసుకోవడం మనకి అని చెప్పేసి నాకు పారాసిటమాల్ ఇచ్చినా కూడా భయమేసింది తీసుకోడానికి. కానీ ఫీవర్ పెరుగుతుంది అని చెప్పి కొంచెం పారాసిటమాల్ తీసుకున్నాను. కానీ నా ఆస్మా మాత్రం కంట్రోల్ అవ్వలేదు. నెక్స్ట్ డేకి పెరిగింది. నెక్స్ట్ డే నైట్ పెరిగి కాస్త ఏమైందంటే నాకు అది బ్యాక్ పెయిన్‌లోకొచ్చేసిందనమాట. అసలు ఆస్మా పెయిన్, బ్యాక్ పెయిన్ అవి 2 ఎలా కనెక్ట్ అయ్యాయో నాకు అర్థం కాలేదు. ఆ రోజు నైట్ లిటరల్‌గా నేను నరకం చూసాను చెప్పాలంటే. విపరీతమైన బ్యాక్ పెయిన్ అనమాట. సో, ఆ రోజు నైట్ అంతా నేను హాట్ వాటర్ పెట్టుకొని నా బ్యాక్‌కి పోసుకుంటూనే ఉండేదాన్ని. మార్నింగ్ 6 వరకు. ఎందుకంటే ఆ రోజు నైట్ 2, 3 ఆ టైంకి నాకు ఈ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంత సివియర్‌గా ఎప్పుడు నాకు బ్యాక్ పెయిన్ అనేది రాలేదు. బ్యాక్ పెయిన్ అంటే అసల మనకి నెక్‌కి కింద హిప్‌కి మధ్యలోని స్పేస్‌లో అనమాట ఆ పెయిన్ అనేది. అస్సలు భరించలేకపోయాననమాట ఆ పెయిన్ అనేది నేను. ఆ రోజు నైట్ అంతా హాట్ వాటర్ వేసుకుంటూనే ఉన్నాను నా బ్యాక్ మీద. అసలు 1 మినిట్ కూడా నేను పడుకోలేదు. మార్నింగ్ ఎప్పుడవుతుందా? ఎప్పుడు హాస్పిటల్‌కెళ్ళిపోదామా అని వెయిట్ చేశాను. సో, నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్‌కి వెళ్ళగానే డాక్టర్ "ఎందుకమ్మా ఇంత డిలే చేసావు నువ్వు? నీకు పెయిన్ ఉందని కానీ నైటే వచ్చేయాలి కదా!" అంటే నాకు భయమేసి రాలేదండి అని చెప్పాననమాట. సో, వెళ్ళగానే నాకొక పెయిన్ కిల్లర్ ఇచ్చారు. తర్వాత ఆస్మా కంట్రోల్ అవ్వడానికి నెబులైజర్ ఇచ్చారనమాట. వాళ్ళేం పెయిన్ కిల్లర్ ఇచ్చారో తెలీదు కానీ వెంటనే నా పెయిన్ కంట్రోల్‌లోకొచ్చింది. ఆస్మా కూడా నెబులైజర్ పెట్టగానే కంట్రోల్ అయిందనమాట. సో, 4-6 ట్రైమిస్టర్‌లో నాకొచ్చిన కాంప్లికేషన్ ఇదొక్కటే. ఆస్మా జస్ట్ ఒక 3 డేస్ ఆర్ 4 డేస్ నేను దీనికి సఫర్ అయ్యాను. అంటే ఎక్కువ గాదు. హాస్పిటల్‌కి వెళ్లి రాగానే రికవర్ అయిపోయాననమాట. సో, మీకు కనుక ప్రెగ్నెన్సీలో ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ లేదా ప్రీవియస్ ఇలాంటి ఆస్మా హిస్టరీ ఉన్నా కూడా వెంటనే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే మీకు చాలా రిలీఫ్ అవుతారు. డిలే చేస్తూ పెట్టారంటే అమ్మో! మెడిసిన్స్ వేసుకోకూడదేమో, యాంటీబయాటిక్స్ తీసుకోకూడదేమో అని మీరు భయపడుతూ ఇంట్లో కూర్చున్నారంటే మాత్రం అది ఇంకా రిస్క్ అవుతుంది కదా! సో, మీకు కనుక ఇలాంటి హిస్టరీ ఏమైనా ఉంటే మెడికల్ హిస్టరీ ఉంటే కనుక కంపల్సరీ మీరు వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి.
సో ఇది నా 4th అండ్ 6th ట్రైమిస్టర్ వరకు జరిగిన జర్నీ అనమాట. అండ్ 6-9 మంత్స్‌లో నాకొచ్చిన కాంప్లికేషన్స్ ఇవేం పెద్ద కాంప్లికేషన్స్ అనను కానీ అందరూ ఫేస్ చేసే ఉంటారు. ఎందుకంటే నాకు యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చాక చాలామంది వెయిట్ గెయిన్ అయిపోతారంటారు కదా! నేను వెయిట్ గెయిన్ అవ్వలేదు. వెయిట్ లాస్ అయ్యాను ఇంకా ప్రెగ్నెన్సీలో. కాన్స్టెంట్‌గా నేను ఒకటే వెయిట్‌లో ఉండిపోయేదాన్ననమాట. ఇదేంటి మంత్స్ మారే కొద్దీ వెయిట్ పెరుగుతాం కదా! వెయిట్ పెరగట్లేదేంటి? ఆల్రెడీ కొంచెం డైట్ చేసున్నానేమో దానివల్ల ఏంటో తెలీదు కానీ, ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం గూడా నేను కాన్స్టెంట్ వెయిట్ పుట్ ఆన్ అస్సలు అవ్వలేదనమాట. లోపల బేబీ వెయిట్ ఎలా ఉంటుందని డాక్టర్ వర్రీ అయ్యేవారనమాట. ఏంటమ్మా నువ్వు వెయిట్ పెరగట్లేదు, లోపల బేబీ వెయిట్ ఎలా ఉందని చెప్పి స్కాన్ చేసిన ప్రతిసారి బేబీ వెయిట్ చెక్ చేసేవారు. బేబీ వెయిట్ పెరిగేది కానీ, నా వెయిట్ పెరిగేది కాదనమాట. పెరిగిన ఆల్మోస్ట్ గ్రామ్స్‌లోనే డిఫరెన్స్ చూపించేది తప్ప, ఆల్మోస్ట్ 6th మంత్ వరకు నాది కాన్స్టెంట్ వెయిటే చూపించేది నా బాడీ. 6-7 మంత్ వరకు కూడా. సో, లాస్ట్ ట్రైమిస్టర్‌కొచ్చేసరికి ఏమైందంటే, నాకు కొంచెం బ్లోటింగ్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. కొంచెం గ్యాస్ బ్లోటింగ్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. కొంచెం ఫుడ్ తినడం కష్టమయ్యేదనమాట. 8th మంత్ వరకు కూడా నాకు స్టమక్ బయటికి అంత ఎక్కువ తెలిసేది కాదు. కొంచెం నేను నార్మల్‌గా ఇలాంటి అనార్కలీస్ కానీ వేసుకున్నానంటే, నేను చెప్పేవరకు ఎవరికీ తెలిసేది కాదనమాట నేను ప్రెగ్నెంట్ అని. స్టమక్ చాలా చిన్నగా ఉండేది కూడా నాకు. సో, 8th మంత్, 7th మంత్‌కొచ్చేసరికి ఏంటంటే, స్టమక్ పెరగడం స్టార్ట్ అయింది. దీనివల్ల నాకు కొంచెం ఇష్యూస్ పెరగడం స్టార్ట్ అయ్యాయనమాట. బ్లోటింగ్ ఇష్యూ, కొంచెం ఏమైనా ఫుడ్ తీసుకుంటే తినలేకపోవడము, స్పైసీ ఫుడ్ ఎక్కలేకపోవడము. అసలు ఫుడ్ మీద ఇంట్రెస్టే ఉండేది కాదు. లాస్ట్ 3 మంత్స్‌కొచ్చేసరికి నాకు. ఏం తినాలన్నా భయమేసేదనమాట. అసలు దిగేది కాదు. ఈ బ్లోటింగ్ వల్ల. చాలా టైం తీసుకునేదాన్ని నేను ఫుడ్ తినడానికి. అసలు ఏ క్రేవింగ్స్ ఉండేవి కాదనమాట ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ వచ్చాక అది తినాలనిపిస్తది, ఇదా తినాలనిపిస్తది. నాకు నార్మల్‌గానే యాక్చువల్‌గా క్రేవింగ్స్ ఎక్కువుండేవి ప్రెగ్నెన్సీ రాకముందే. అసలు ప్రెగ్నెన్సీలో నాకు క్రేవింగ్స్ ఏమి ఉండేవి కాదనమాట. నేను అనుకునేదాన్ని యాక్చువల్‌గా నాకు ప్రెగ్నెన్సీ వస్తే నేను చాలా తినేస్తానేమో, నాకు చాలా క్రేవింగ్స్ వచ్చేస్తాయేమో అని చెప్పి. కానీ నాకు అలా క్రేవింగ్స్ కూడా ఏమి ఉండేవి కాదు. నేను 7th మంత్ అక్కడికొచ్చేసరికి మా పేరెంట్స్ దగ్గరికొచ్చేసాననమాట నేను. అప్పటి నుంచి కొంచెం వెయిట్ పుట్ ఆన్ కొద్దిగా, అది కూడా చాలా తక్కువనమాట. 1 కేజీ అలా పుట్ ఆన్ అయ్యాను. కానీ అప్పటి నుంచి కొంచెం చిన్న చిన్న కాంప్లికేషన్స్ అనమాట. చిన్నగా వాటర్ పడడం, లెగ్స్ వాటరీగా అయిపోవడం అలా స్టార్ట్ అయినియి. అలాగని వాటరీగా అయిపోయి ఫుల్‌గా బరువెక్కిపోయాయి అంటే కాదు. జస్ట్ ఇవాళ ఒకరోజు కొంచెం వాటరీగా ఉంటే నెక్స్ట్ డేకి మళ్ళీ నార్మల్ అయిపోయేదనమాట. అలా చెప్పారు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక హాస్పిటల్ నేను చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు ఉండేది కాకినాడ. నేను ఇక్కడికి మా పేరెంట్స్ దగ్గర రాజమండ్రి వచ్చేసాను కదా! ఇక్కడికొచ్చిన తర్వాత వేరే హాస్పిటల్ చూజ్ చేసుకున్నాననమాట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత హాస్పిటల్ చూజ్ చేసుకోవడం కూడా నాకు చాలా కష్టమైంది. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం అంతా ఒకటే హాస్పిటల్‌లో జరిగింది. సో, చాలా ఈజీగా ఉందనమాట. అక్కడ నాకు పెద్ద కాంప్లికేషన్స్ ఉండేది కాదు. తెలుసు కదా! ప్రెగ్నెన్సీ హాస్పిటల్స్ అంటే చాలా వెయిటింగ్ ఉంటాయి. గైనకాలజిస్ట్ హాస్పిటల్స్ అన్నీ గూడా. అందుకని నేను కొంచెం ఫ్రీగా వెయిటింగ్ లేని హాస్పిటలే చూజ్ చేసుకున్నాను. చాలామంది చెప్పారు ఎక్స్‌పెన్సివ్ కదా! ఎందుకది చూజ్ చేసుకున్నావు అని. కానీ నాకు వెయిటింగ్ అంటే హాస్పిటల్ అంటే ఫస్ట్ నుంచి చాలా భయము. సెకండ్ థింగ్ వెయిటింగ్ అంటే చాలా చిరాకు. ఎక్కువ సేపు అస్సలు హాస్పిటల్‌లో ఉండలేను. పేషెంట్స్ అంటే చాలా భయమనమాట నాకు. సో, అందుకని నేను కొంచెం వెయిటింగ్ లేని హాస్పిటల్ ఎక్స్‌పెన్సివ్ అయినా పర్వాలేదు బాబోయ్! అని చెప్పి నేను కొంచెం అలాగే చూజ్ చేసుకునేదాన్ని. ఇక్కడికొచ్చిన తర్వాత ఫేమస్ హాస్పిటల్స్ 2, 3 చెప్పారు కానీ రాజమండ్రిలో అవి చాలా వెయిటింగ్ అనమాట. అంత వెయిట్ చేయలేను బాబోయ్ నేను అని చెప్పేసి నేను కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా ఇక్కడ కొత్తగా పెట్టిన ఒక హాస్పిటల్‌ని చూజ్ చేసుకున్నాను. సో, అది ఏ హాస్పిటల్, అక్కడ ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఇలా లాస్ట్ ట్రైమిస్టర్‌కొచ్చేసరికి చిన్న చిన్న కాంప్లికేషన్స్ అనమాట. కొంచెం వాటరీ అవ్వడం, కొంచెం బ్లోటింగ్ ఇష్యూస్ రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేశాననమాట లాస్ట్ ట్రైమిస్టర్‌లో నేను. సో, ఎంటైర్ నా ప్రెగ్నెన్సీ జర్నీ చాలా స్మూత్‌గా జరిగింది. అంత ఎక్కువ ఏం పడలేదు. నేను 6th మంత్, 7th మంత్ వరకు కూడా నేను వర్కింగ్ ఉమెన్. నేను జాబ్ చేసి వచ్చేదాన్ని. అసలా రెస్ట్ తీసుకొని ఇంట్లో ఫుల్ బెడ్ రెస్ట్‌లో ఏం కాదు. హాఫ్ డే రెస్ట్‌లో ఉండేదాన్ని. సో, నా వర్క్ ప్లేస్‌కి కూడా నేను బై వాకే వెళ్ళేదాన్ని. కొంచెం నియర్ బై అనమాట. సో, మా హౌస్ కూడా యాక్చువల్‌గా 2 ఫ్లోర్స్ పైనే. నేను రెగ్యులర్‌గా పైకి ఎక్కి దిగుతూనే ఉండేదాన్ని. సో, పెద్ద కాంప్లికేషన్స్ ఏం ఫేస్ చేయలేదు. సో, దీనివల్ల నా ఎంటైర్ ప్రెగ్నెన్సీ జర్నీ చాలా స్మూత్‌గానే ఉంది. కానీ మధ్యలో ఉన్న చిన్న చిన్న ఈ 4th మంత్‌లో వచ్చింది మాత్రం నాకు చాలా భయమేసిందనమాట. ఇదొక్కటే చిన్న కాంప్లికేషన్. మీకిచ్చిన సజెషన్ ఏంటంటే, మీకు కనుక ప్రీవియస్‌గా ఇలాంటి మెడికల్ హిస్టరీ ఏమైనా ఉంటే కనుక, మీరు ముందుగానే డాక్టర్‌ని కన్సల్ట్ చేసి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు మెడికేషన్ ఇస్తారు మీకు. సో, దీనివల్ల మీకు స్ట్రెస్ ఉండదు. మీ ప్రెగ్నెన్సీ మీద ఎలాంటి ప్రెషర్ పడదనమాట. సో, నెక్స్ట్ వీడియోలో ఈచ్ ట్రైమిస్టర్‌లో మనకి జరగాల్సిన స్కాన్స్ ఏంటి? ఇంపార్టెంట్ స్కాన్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇవి కాకుండా మీరు నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కానీ, ప్రెగ్నెన్సీ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. నేను మీతో షేర్ చేస్తాను.
థ్యాంక్ యూ. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.